కాంగ్రెస్ లో కొండా సురేఖ ఎపిసోడ్ క్లైమాక్స్ కు చేరుకుందా? రేపు మాపో సురేఖపై వేటు ఖాయమా? సీఎం రేవంత్ వచ్చాక ఎలాంటి నిర్ణయం రాబోతోంది? తెలంగాణ రాజకీయం కొండా సురేఖ వ్యవహారం చుట్టూ తిరుగుతోంది. సీఎం రేవంత్ టార్గెట్ గా సురేఖ కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై కాంగ్రెస్ కొండా సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. ఇందుకు మొదట ఓ లేఖ రాసిన సురేఖ నేతల ముప్పేట దాడితో తనపై కుట్ర జరుగుతోందంటూ మరో లేఖ రాశారు. ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ నేతలు సురేఖ తీరును తప్పుపడుతున్నారు. పార్టీ లైన్ దాటితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ హెచ్చరించారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారు ఎంతటి పెద్దవారని ఉపేక్షించదు ఉండదు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. ముఖ్యమంత్రి గారి గురించి పార్టీ గురించి అడ్డగోలుగా మాట్లాడతానంటే నడవదు. ఇదొక పద్ధతి ప్రకారం నడుస్తున్న పార్టీ. స్వేచ్ఛ ఇస్తున్నాం కదా, స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడడం లేదు. మీకేమన్నా బాధ ఉంటే, మీకేమన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు చెప్పుకోవడానికి మా కాంగ్రెస్ పార్టీలో దశల వారీగా ఫోరమ్స్ ఉన్నాయి. మీకు ఇబ్బంది ఉంటే పీసీ అధ్యక్షుడు చెప్పుకోవచ్చు. ఇంకా సాటిస్ఫాక్షన్ కాకుంటే ఇన్ఛార్జ్ ఏఐసీసీ మీనాక్షి నటరాజన్ గారు నిజాయితీ పర్రాలు, నిక్కచ్చిగా ఉండేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకురాలు కాబట్టి అక్కడ పోయి చెప్పుకోవచ్చు. అక్కడ మీకు సాటిస్ఫై కాకుంటే పై లెవెల్లో కేసీ గారు ఉన్నారు, ఖర్గే గారు ఉన్నారు, ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చినా కలుస్తారు, చెప్పుకోవచ్చు. మీ బాధని, మీకున్నటువంటి ఇబ్బందుల్ని వ్యక్తపరుచుకున్నటువంటి ఫోరం ఉన్నప్పటికీ బాహటంగా బయటకు వచ్చి మాట్లాడతామంటే ఆ మాటలను తీరుతెన్నులు బట్టి హద్దులు దాటినప్పుడు డెఫినెట్గా చర్యలు ఉంటాయి. ఇది పార్టీ విధానం. పార్టీ విధానానికి అందరూ కట్టుబడి ఉండాలి. కొండా సురేఖ అంశంపై తెలంగాణ మంత్రులు వరుసగా స్పందిస్తున్నారు. సురేఖ తీరును మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మొదట తప్పుపట్టారు. కొండా సురేఖపై కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికీ లేదని, తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకోవాల్సిందేనని మరో మంత్రి వాకిటి శ్రీహరి తేల్చి చెప్పారు. ఎవరిపైన ఏం కుట్ర జరగాలండి? కుట్ర చేయాల్సిన సురేఖ మీద కుట్ర చేయాల్సిన అవసరం నాకు తెలిసి ఎవరికి లేదు. జరిగిన సబ్జెక్టు బట్టి పార్టీ తన సొంత శక్తితో కూడుకున్నది. పార్టీకి సొంత బలం ఉంది. కాంగ్రెస్ పార్టీకి నిర్ణయం చేసే ఆ కార్యాచరణ ఉంది పార్టీ దగ్గర. కాబట్టి పార్టీకి ఏఐసీసీ ఉంది, పీసీసీ ఉంది. ఆ నిర్ణయంలో ఖచ్చితంగా పార్టీ డ్యామేజ్ అవుతున్నప్పుడు ఏఐసీసీలో కావచ్చు, పీసీసీలో కావచ్చు, క్రమశిక్షణ కమిటీలు దాన్ని పూర్తి విచారణ చేసి నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఆ నిర్ణయం తీసుకునే సందర్భంలో ఎవరో వెనుక ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వెనుక ఎవరు ఉండరండి. కాంగ్రెస్ పార్టీ పెట్టంటే సంక్షేమం, అభివృద్ధి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇవేమి కొత్త కాదు. ఈ విధంగా చేసిన వాళ్ళ మీద తీసుకోవడం, యాక్షన్ తీసుకోవడం కొత్త ఏం కాదు. ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం నడుపుతున్నటువంటి మంత్రులది, ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యేలది, అందరిది. కాబట్టి ఆ కోణంలో చూసుకున్నప్పుడు డ్యామేజ్ అవుతున్నప్పుడు దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి కార్యాచరణ కూడా ఉంటుంది. లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం అర్ధరాత్రి తర్వాత హైదరాబాద్ రానున్నారు. ఇటు కొండా సురేఖపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే అని కాంగ్రెస్ లో మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నారు. దీనిపై పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇప్పటికే నాయకుల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. మరోవైపు మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమన్ డ్రైవర్ ను తెల్లాపూర్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యాపారిని 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు ఇనుపరాడ్లతో అతనిపై దాడి చేశారని సుమన్ తో పాటు మరో 6గురిపై మేడిపల్లి పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. దర్యాప్తులో భాగంగా డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. సుమన్ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.